నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా అస్సాంలో పర్యటించారు. త్వరలో అస్సాంలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఈ పర్యటన ఎజెండా ఏంటి, టైమింగ్ ఇప్పుడే ఎందుకు అస్సాం వెళ్లారు ప్రధాని మోదీ, ఈ అంశాన్ని గురించి క్లుప్తంగా విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ CEO సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే. ఒక స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా మోదీ గారు ఇవాళ అస్సాం వెళ్ళడము, కొన్ని అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పనిలో పనిగా కాంగ్రెస్ను కూడా టార్గెట్ చేశారు. ఎజెండా ఏంటని మీకు అనిపిస్తుంది? ఆల్రెడీ ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్టుగానే భావించాలా? సో యాక్చువల్లీ ఇప్పుడు రెండు అంశాలు ఇందులో చూద్దాం. ఒకటి పాలిటిక్స్, రెండు గవర్నెన్స్. సో మూడో అంశం కూడా ఉంది, అది డిఫెన్స్ పరమైనటువంటి శత్రు దేశాలకు ఇచ్చే మెసేజ్. ఈ మూడు నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా అంటే ఆల్మోస్ట్ ఈ మూడింటిని కవర్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉంటారు చాలా వరకు. ముఖ్యంగా ఎలక్షన్స్ జరిగే స్టేట్స్లో ఎన్నికల్ని బేస్ చేసుకుని ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ మేకింగ్ యాక్టివిటీ ముందు జరుగుతుంది అండ్ దానికి మోదీ గారు వెళ్తూ ఉంటారు. అది ఒక పద్ధతి. రెండోది గవర్నెన్స్, డెవలప్మెంటల్ యాక్టివిటీసు, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఏవైతే ప్రభుత్వ పథకాలు అమలు పరచడము లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వచ్చినటువంటి పురోగతి, వాటన్నిటి గురించిన వివరాలు తెలియజేయడము, అట్లాంటిది ఒక పద్ధతి. ఇప్పుడు అస్సాం పర్యటనలో ఏంటంటే రెండు కలిసాయి, అటు పొలిటికల్ ఎట్ ద సేమ్ టైం గవర్నెన్స్ రెండు కలిసాయి. మనం అందులో నేను మొదట్లో అసలు ఫస్ట్ బేసికల్లీ రాహుల్ గాంధీ అనే వ్యక్తి నిజానికి మాట్లాడితే ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసి చూడండి, నేను ఇవాళ ఊరికే కాదు మాట్లాడడం కాదు, ఓట్ చోరీ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్స్ మొత్తం మీరు దొంగ ఓట్లను వేయించుకుంటున్నారు, అసలు మొత్తంగా చోరీతోటే మీరు గెలుస్తున్నారు అనేది వాళ్ళ అభియోగం కదా. చోరీతోటే గెలుస్తున్నారనే అభియోగం చేస్తున్న వాళ్ళు ఎలక్షన్స్ కోసం ఎంత కసరత్తు చేస్తున్నారు? నిజంగానే ఈ ప్రశ్న ఎవరు అడుగుతారు? ఇప్పుడు లైక్ పిల్లవాడు ఎవరన్నా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అంటే నాకు సరిగ్గా వాళ్ళు దాన్ని సరిగ్గా వ్యాలిడేట్ చేయలేదు, సో మళ్ళీ నేను రీవాల్యుయేషన్కి పోతాను అని అంటే రీవాల్యుయేషన్కి వెళ్ళామనుకోండి, రీవాల్యుయేషన్ కూడా మళ్ళీ అట్లాగే వస్తే రీకౌంటింగ్ చేసినప్పుడు కూడా సేమ్ నువ్వు పరీక్షలో ఫెయిల్ అయ్యావనుకోండి, రీవాల్యుయేషన్లో మహా అయితే ఎంత వస్తుంది? 1 మార్కు, 2 మార్కు, 3 మార్కులు మారితే కావచ్చు, ఒక 10 మార్కులు తేడా వస్తుంది కావచ్చు. కానీ మరీ 30 మార్కులే వచ్చాయి కదరా నీకు, నువ్వు 80 మార్కులు చదవాలి కదరా నీది అని అంటే అట్లా కుదరదు. అర్థమవుతుంది. జనరల్గా అబద్ధాలు చెప్పడం అనేది చిన్నపిల్లలు చేస్తే బాగుంటుంది, ఓకే. బట్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళైతే తప్పించుకోలేరు కదా. ఓట్ చోరీ అన్నారు అని అంటే నిజంగానే ఏదో కొన్ని క్యాలిక్యులేషన్స్లో కొన్ని సీట్లు పోయాయి అనుకుంటే ఓకే. ప్రతి ఎలక్షన్స్లో ప్రతి దగ్గర ఇదే జరుగుతుందా? సో ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, రాహుల్ గాంధీ ఆయన తిరుగుతున్నటువంటి విధానం చూస్తుంటే, ఆయన వైఖరిని గమనిస్తూ ఉంటే, మొన్న ముంబై ఎలక్షన్స్ జరిగాయండి, మహారాష్ట్రలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. ఎన్ని మీటింగ్స్ పెట్టుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ? ఎన్ని మీటింగ్స్ పెట్టుంటాడు? అసలు లేదు. స్ట్రాటజిక్ మీటింగ్స్ ఏమైనా జరిగాయా? ఏమీ లేవు. స్ట్రాటజిక్ మీటింగ్స్ లేవు, ఏమీ లేవు. పోనీ పక్కనుండే సిస్టమ్ ఏమైనా నిజంగా స్ట్రాటజీస్ మీద వర్క్ చేస్తున్నారా? ఏమీ లేవు. ఇప్పుడు నిజంగా తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా ఇన్పుట్స్ వచ్చాయని మీరు అనుకుంటున్నారా? ఇది పూర్తిగా హోల్ అండ్ సోల్ రేవంత్ రెడ్డి షో, లోకల్ లీడర్షిప్ రేవంత్ రెడ్డి షో ఇది, అంతే. ఇక రేవంత్ రెడ్డి దాన్ని ఎలా చేయాలనుకున్నాడు, తనకు ఒక స్ట్రాటజీ చేసుకున్నాడు, ఆ స్ట్రాటజీ ప్రకారం తను పోతున్నాడు. సో ఈ లోకల్ లీడర్స్ చేసే వాటిని రాహుల్ గాంధీ ఖాతాలో వేసుకుంటాడు, అది ప్రాబ్లం. అదే సెంట్రల్ లీడర్షిప్, బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ అలా ఉండదు. స్టేట్లో ఎవరైనా కొంచెం పని చేస్తున్నారు అని అంటే వాళ్ళకు పూర్తి మెకానిజంని ఇస్తుంది సెంట్రల్ లీడర్షిప్. మీరు బండి సంజయ్ గారి పాదయాత్రలు ఆ టైంలో చూస్తే, బండి సంజయ్ కొంచెం పని చేస్తున్నాడు, మొత్తం దింపేశారు సిస్టమ్ మొత్తాన్ని. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా పెద్ద నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారాలు చేశారు. ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో మీరు ఎట్లా వస్తారు అని అంటే కూడా వాళ్ళు చెప్పిన మాట అదే, మేము కొంతమంది ఉన్నా సరే మేము వస్తాము, ఎలక్షన్ అని మాట్లాడతారు. ఎందుకు చెప్తారంటే, అస్సాంలో మోదీ గారు ఇప్పుడు వెళ్ళారు, ఒక 20-30 రోజుల క్రితం అనుకుంటాను, 1 మంత్ క్రితం అనుకుంటాను, అమిత్ షా వెళ్ళాడు. అమిత్ షా వెళ్ళి 2 రోజులు అక్కడ పర్యటన చేశారు. ఒకరోజు బెంగాలు, ఒకరోజు అస్సాంలో మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అవి ఇవి చేసి అండ్ అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్తో ఆయన మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ లీడర్లు, అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు స్ట్రాటజీ మేకింగ్ టీమ్స్ తోటి మాట్లాడారు, లోకల్ లీడర్షిప్తో మాట్లాడి ఒక దిశానిర్దేశం చేసి ఆయన వెళ్ళిపోయారు. అమిత్ షా మాట్లాడారు అండ్ అక్కడికి ఇన్ఛార్జీలు ఉంటారు, ఆ ఇన్ఛార్జీలు రెగ్యులర్ యాక్టివిటీలో ఉంటారు. అండ్ ఇప్పుడు మోదీ గారు అక్కడికి వెళ్ళారు. మోదీ గారు ఆ సభలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడో ఆయన ఐవరీ టవర్లో ఆయనకున్నటువంటి ఎకో ఛాంబర్లో ఆయన తిరుగుతూ ఉంటాడు. లాస్ట్కి ఎలక్షన్స్ టైంలో వచ్చేసి అయిపోయింది చూసారా, ఓట్ చోరీ చేశారంటారు.
సో ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే అస్సాంకి వెళ్ళారంటే 3 పనులు చేసుకున్నాడు ఆయన. ఒకటి ఎలక్షన్స్ ప్రచారం లాగా దాన్ని అక్కడ ఒక సభలో మాట్లాడాడు, కాంగ్రెస్ని తూర్పారబట్టాడు. కాంగ్రెస్ హయాంలో నార్త్ ఈస్ట్ ఎంత దారిద్రంగా ఉండింది, ఎంత దారుణంగా ఉంది, ఎవరు పట్టించుకొని నార్త్ ఈస్ట్ని నేను ఎలా చేస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక ప్రజల్ని ఆకట్టుకునే ఒక ప్రయత్నం చేశారు. రెండవది డిఫెన్స్ మన డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి సంబంధించి కొన్ని శంకుస్థాపనలు మీరు ఇందాక చెప్పినట్టు ప్రారంభోత్సవాలు చేశారు. అండ్ ఇంకొక మూడో మెసేజ్ చాలా కీలకమైనది, ఇది చాలామంది దీన్ని కవర్ చేయట్లేదు. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి చూసారా. సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని అక్కడ ఇనాగరేట్ చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ. అది ఎక్కడ అంటే ఆ ప్లేస్ పేరు మోరాన్ అనే ప్లేస్, అది అస్సాంలో. ఇది అరుణాచల్ ప్రదేశ్కి అటు మయన్మార్కి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్, నిజానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్లేస్, చైనా బోర్డర్ అండ్ మణిపూర్కి కూడా దగ్గరలో ఉంటుంది అది. సో అక్కడికి ఎందుకు వెళ్ళారు అని అంటే కనుక అక్కడ అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటంటే మామూలు హైవేనే ఎమర్జెన్సీగా ఏదైనా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ని దింపాలన్నా, లేకపోతే మన యుద్ధ విమానాలు దింపాలన్నా మనకు ఒక రన్వే కావాలి. ఆ రన్వేలు అప్పటికప్పుడు నిర్మించుకోవడం కష్టం. సో అందుకే ఏం చేస్తారంటే హైవేని రన్వే లాగా మార్చినటువంటి కన్స్ట్రక్షన్స్ ఇవి. సో ఇవి భారతదేశంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు అనంటే ఒకవేళ సడన్గా ఏదైనా యుద్ధం వచ్చిందనుకోండి, యుద్ధం వచ్చినప్పుడు ఆ దేశాలకు సంబంధించిన ముఖ్యంగా యుద్ధం వచ్చింది అని అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ల్యాండింగ్ గ్రౌండ్స్ని అటాక్ చేస్తారు శత్రుదేశం. మన ఎయిర్ ఫోర్స్ మనం ఫ్లైట్స్ని దింపే ప్లేస్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడున్నా కానీ, ఫైటర్ జెట్స్కి ఎయిర్ బేసెస్ ఎక్కడున్నా కానీ ఆ బేసెస్ని ధ్వంసం చేస్తారు, రన్వేల్ని ధ్వంసం చేస్తారు. ఒకవేళ ఆ రన్వేల్ని ధ్వంసం చేసినా మనము హైవే మీద ల్యాండ్ అయ్యే విధంగా వీటిని ఏర్పాటు చేసుకున్నాం. ఎమర్జెన్సీ టైంలో ల్యాండ్ అవ్వడానికి వీలుగా ఉండేటువంటి ఫెసిలిటీ ఇది. ఈశాన్య రాష్ట్రంలో మొట్టమొదటిసారి అట్లాంటిది ఒక రన్వేని మనం తయారు చేసుకున్నాం. సో అది మోరాన్లో ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళారు. ఆయన అక్కడికి మామూలుగా వేరే ఏదో హెలికాప్టర్లో వెళ్ళలే. ఆయన C-130 యుద్ధ విమానంలోనే అక్కడ దిగాడు. మోదీ గారు దిగింది. సో అక్కడే దిగి అక్కడే రఫేల్ యుద్ధ విమానాలు, సుఖోయ్ యుద్ధ విమానాలు, ఈ ఫైటర్ జెట్స్ అన్నిటి ప్రదర్శన కూడా జరిగింది. ఇదేంటంటే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్, గ్రేటర్ బంగ్లాదేశ్ అని ఇంకోటని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నార్త్ ఈస్ట్ని విడగొట్టండి అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు మొన్నటిదాకా. ఓకే, అటు చైనా కూడా అరుణాచల్ ప్రదేశ్ని ఇదంతా మా భూభాగమే అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇట్లాంటి టైంలో ఒక క్లియర్ మెసేజ్, కరెక్ట్గా బంగ్లాదేశ్ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత తారీఖ్ రహమాన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న టైంలో అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ గ్రౌండ్ని లేదా ల్యాండింగ్ ఫెసిలిటీని ఇనాగ్రేట్ చేయడము, అక్కడే ఉండి ఆయన ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో వీఆర్ రెడీ, వీఆర్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్ అనే ఒక స్పష్టమైన సంకేతాల్ని శత్రు దేశాలకు ఇస్తున్నారా అనే అంశం కూడా ఒకటి ఉంది. సో కరెక్ట్గా ఎందుకంటే బంగ్లాదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన టైం నెక్స్ట్ డేనే ఆయన అక్కడికి వెళ్ళారు. సరే ముందే ప్రిపేర్ అయి ఉండవచ్చు కావచ్చు, కానీ బట్ దట్ ఈస్ ఎ మెసేజ్, వెనకాల నుంచి ఒక ప్రాపర్ మెసేజ్ అయితే మనం ఇస్తున్నాం. ఇక మూడో అంశం ఏంటంటే ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఉన్నదాన్ని మాత్రమే కాదు, అక్కడ పెట్టడమే కాదు, నార్త్ ఈస్ట్ మీదనే అసలు నార్త్ ఈస్ట్ గురించే కాంగ్రెస్ హయాంలో ఎవరు పట్టించుకోలేదు. అసలు ఎప్పుడూ కూడా ఈశాన్య రాష్ట్రాలని అసలు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. కానీ మా హయాంలో ఈశాన్య రాష్ట్రాల్లో చేసినటువంటి అభివృద్ధి గురించి స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశారు. అండ్ అందులోనూ అస్సాంలో ఏమేం చేశాము నంబర్స్తో సహా చెప్పే ప్రయత్నం చేశారు నరేంద్ర మోదీ. దిస్ ఈజ్ వాట్ డిఫర్స్ ఫ్రమ్ అదర్ పొలిటికల్ పార్టీస్. ఆయన్ని డిఫరెంట్గా, ఆయనని యూనిక్గా చూపించడానికి కారణం ఏంటంటే ఆయన అన్నిటినీ ఒకే దగ్గర తీసుకొని ఒక నేరేషన్ కూడా ఆయన పర్ఫెక్ట్గా ఉండే విధంగా, ప్రజలకు చేరువ చేసే విధంగా ఆయన కమ్యూనికేషన్ ఉంటుంది. కాబట్టి ఇది ఓట్ చోరీ అంటే. ఎలా ఓట్ చోరీ చేయగలుగుతారంటే ఇలా చేస్తాడు ఆయన ఓట్ చోరీ, సిస్టమేటిక్ లీగల్గా. ఎస్. అయితే మీరు అన్నట్టుగా గత 60 ఏళ్లలో కాంగ్రెస్, అంటే అస్సాం రాష్ట్రం అనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి పనుల్ని గత 10 సంవత్సరాల్లోనే బీజేపీ చేసింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదా డెవలప్మెంట్ పాలిటిక్స్ వర్సెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఈ రెండింటి మధ్యలో ముందుగానే కాంగ్రెస్ పార్టీ యుద్ధంలోకి దిక్కుండానే అస్త్ర సన్యాసం చేసినట్టు అవుతుందా, వాటమని ముందుగానే అంగీకరించినట్టు అవుతుంది? అదే జరుగుతోంది. ఇప్పుడు ప్రతి ఎలక్షన్స్లో అదే జరుగుతోంది. నిజానికి రాహుల్ గాంధీ లేదా కేసీ వేణుగోపాల్ లేకపోతే వాళ్ళు ఎవరైతే ఆయనకు కోటరీగా భావిస్తున్నారో వాళ్ళు స్ట్రాటజీస్లో పనిచేయాలి. నిజానికి గ్రౌండ్లో రియాలిటీ ఏంటి,
గ్రౌండ్లో ఏం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, తరుణ్ గొగోయ్ కొడుకు గొగోయ్కి సంబంధించినటువంటి విషయంలో గౌరవ్ గొగోయ్కి సంబంధించి గౌరవ్ గొగోయ్ సతీమణి పాకిస్తాన్కి లింక్ ఉంది. ఆవిడకి పాకిస్తాన్కి రెగ్యులర్గా వెళ్తుంది వస్తుంది, పాకిస్తాన్లో ఏదో ఎన్జిఓతో వర్క్ చేస్తుంది, అండ్ ఈమెకి డీప్ స్టేట్ కనెక్షన్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇవన్నిటికి సంబంధించి హిమంత బిశ్వ శర్మ చాలా ఘాటైన విమర్శలు చేశారు. ఒక సిట్ విచారణ చేశారు, విచారణ నుంచి కొన్ని అంశాలు వెలువరించారు, అందులో నుంచి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. సో హిమంత బిశ్వ శర్మ మాట్లాడాడు, దానికి గౌరవ్ గొగోయ్ రెస్పాండ్ అయ్యాడు. ఇప్పుడు ఇంత ఇష్యూ నడుస్తుంది అస్సాంలో. తర్వాత మోదీ గారు అక్కడికి వెళ్ళారు, అక్కడ అస్సాంకి కదా. ఇంత ఇష్యూ నడుస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఒక్క వ్యాఖ్యాన గొగోయ్ విషయంలో చేశారా? ఒక ట్వీట్ కనిపించలేదు నాకైతే, సపోర్ట్ లేదు. ఇప్పుడు గొగోయ్ అనేవాడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించే కదా, అదే గొగోయ్ కోసం, అదే తరుణ్ గొగోయ్ కోసం హిమంత బిశ్వ శర్మని కాదనుకున్నారు రాహుల్ గాంధీ. అదే అస్సాంలో ఇంతకుముందు హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ నాయకుడే. సో తరుణ్ గొగోయ్ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు ఉంటే తరుణ్ గొగోయ్ పక్షాన రాహుల్ గాంధీ నిలబడ్డాడు, హిమంత బిశ్వ శర్మని వదులుకున్నాడు. అప్పుడేదో కుక్క బిస్కెట్లు తినిపించడం అవన్నీ చేసరికి హిమంత బిశ్వ శర్మ బయటకు వచ్చేసి డైరెక్ట్గా బీజేపీలో జాయిన్ అయ్యాడు. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత హిమంత బిశ్వ శర్మకి పూర్తి నార్త్ ఈస్ట్ బాధ్యతలు అప్పచెప్పింది బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ పార్టీ. అమిత్ షా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన పూర్తిగా ఈశాన్య రాష్ట్రాలందరినీ కలవడము, తిరగడము, అక్కడ ఉన్న పెమాఖండు లాంటి ముఖ్యమైన నాయకులందరినీ బీజేపీలో చేర్చడము. ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీ బలపడడానికి కారణం హిమంత బిశ్వ శర్మ. సో అట్లాంటి వ్యక్తి ఇవాళ గొగోయ్ గురించే విమర్శలు చేస్తుంటే అదే గొగోయ్ గురించి కనీసం డిఫెండ్ చేసే కోణంలో మాట్లాడే పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ లేరు. పెద్ద నాయకులు ఎవరూ మాట్లాడలేదు. నిజానికి దాన్ని ఇష్యూ చేయాలా వద్దా, ఇష్యూ తీసుకోవాలా వద్దా? ఇష్యూ తీసుకోకుండా కనీసం దాని గురించి మాట్లాడకపోయేసరికి ఏంటి ఫ్రీ హ్యాండ్ హిమంత బిశ్వ శర్మ ఈరోజు అస్సాంలో హ్యాపీగా ఎలక్షన్స్లో దాన్ని నెరేటివ్గా మార్చాడు. దేశద్రోహి గొగోయ్ భార్య అని. ఇది గొగోయ్ ఇండివిజువల్ ఫైట్గా మారిపోయింది అంతే. అది ఆయన ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు. ఎస్, అంటే నేను అనేది ప్రచారం ఇంకోటి కూడా ఉండవచ్చు. బికాస్ గొగోయ్ భార్య ఉన్నటువంటి పాకిస్తాన్ లింకుల గురించి మాట్లాడడం వల్ల వీళ్ళు ఎక్స్పోజ్ అవుతామని భయపడి ఉండవచ్చు. మనం ఎక్స్పోజ్ అవుతాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అనవసరం కదా అని తీసుకోవడం అని అనుకోని ఉండవచ్చు. సార్ దట్స్ ఓకే. ఈ విషయంలో పక్కన పెడితే మీరు మిగతా విషయాల్లోనే రావాలి కదా. ఇప్పుడు ఎస్ఐఆర్ విషయంలో మమతా బెనర్జీ ఫైట్ చేస్తుంది, మమతా బెనర్జీతో వీళ్ళు కలిసి ఉన్నారా? ఇప్పుడు డిఎంకే కాంగ్రెస్ తోటి అసలు కాంగ్రెస్ మేము పవర్ షేరింగ్లోకి రానివ్వము అని చెప్తున్నారు, మంత్రివర్గాలు ఇవ్వము అని అంటుంది డిఎంకే. సో ఏంటి అసలు అంటే బేసికల్లీ ఆ విపక్ష నేతగా, లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆ హోదాని అనుభవిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఆ హోదాకి తగ్గట్టుగా విపక్షాలన్నింటినీ సమన్వయపరచడంలో లేదా వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ని ఇవ్వడంలో, వాళ్ళకి బలంగా మారడంలో రాహుల్ గాంధీ ఏమైనా పనిచేస్తున్నారా? రాహుల్ గాంధీ టీం ఏమైనా పనిచేస్తుందా? అవేమీ లేకుండా ఎలక్షన్స్లో ఎట్లా గెలుస్తారు? ఇవి ఇటు పక్కగా ఆయన అసలు ఆయన బలంగా మారాలి కదా. నిజంగా మిగతా పార్టీలకి రాహుల్ గాంధీ వస్తే 10 ఓట్లు పడతాయనుకుంటే రాహుల్ గాంధీని రావడం కోసం ఆయన అందరూ అడుగుతారు. ఇప్పుడు మోదీ విషయంలో అది కాదు. నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అనగానే ఏ పార్టీ ఉన్నా సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి, మోదీ గారు వచ్చారంటే దానికి ఒక వాల్యూ యాడ్ అవుతుంది అని అనుకుంటారు. సో సమస్య ఏంటంటే ప్రధాని అవ్వాలనుకునే వ్యక్తికి ప్రధాని అయితే ఎలా బిహేవ్ చేయాలో తెలియనప్పుడు ప్రధాని గురించి ఆలోచించడం తప్పు. రాహుల్ గాంధీ కూడా అది చేస్తున్నాడు. సో మోదీ గారు ప్రధానిగా బిహేవ్ చేస్తున్నాడు, ఎట్ ద సేమ్ టైం తన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కావాల్సినటువంటి ఏదైతే పని చేయాలో ఆ పని చేస్తున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి, నితిన్ నబీన్ వయసు ఎంత, మోదీ గారి వయసు ఎంత? మోదీ గారి పూర్తి ఒక ప్రచారకగా ఆయన మొదలైనటువంటి టైం నుంచి ఇప్పటివరకు చూస్తే ఆయన అనుభవం అంత వయసు కూడా లేదు నితిన్ నబీన్కి. మోదీ గారు ఒక ప్రచారకగా మొదలైన ఆయన ఈ సంఘటనలో, ముఖ్యంగా హిందూ సంఘటనలో ఆయన చేసినటువంటి కృషికి ఆయనకున్న అనుభవం అంతా కూడా నితిన్ నబీన్ గారికి లేదు. 46 ఏళ్ల వయసు అనుకుంటా, 45 అనుకుంటా. సో అంత వయసు కూడా లేదు. అట్లాంటిది నితిన్ నబీన్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అంటే ఆయనని చైర్లో కూర్చుని వెనకాల నిలబడ్డాడు. ఎక్కడ ఆయన మోదీ గారు ఏదో చూపించలేదు నితిన్ నబీన్ విషయంలో, ఆయనే నా బాస్ అని చెప్పాడు. ఆయన చెప్పినట్టే మేము పనిచేస్తామని చెప్పారు. ఒక ప్రధాని, ఒక టవరింగ్ పర్సనాలిటీ ఇలాంటి వ్యాఖ్య చేయడం ఎక్కడా? సో నేను యంగ్స్టర్ని, నేను యూత్ లీడర్ని అని చెప్పుకొని అసలు కనీసం ఎవరిని పట్టించుకొని దాఖలాలు ఎక్కడ? ఓవైపు మల్లికార్జున్ ఖర్గేనేమో, ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్న మల్లికార్జున్ ఖర్గేనేమో మా అధిష్టానం చెప్తుంది అంటాడు, ఏఐసిసి ప్రెసిడెంట్ ఇంకో అధిష్టానం చెప్తుంది అంటాడు. రాహుల్ గాంధీ ఆయనకు అధిష్టానం, ఓకే, సోనియా గాంధీ తనకు అధిష్టానం. బట్ ఇక్కడేమో
నరేంద్ర మోదీ ఒక ప్రెసిడెంట్, కొత్త ప్రెసిడెంట్, ఆయనను తీసుకొచ్చి కూర్చునబెట్టి ఈయన మా పార్టీని నడిపిస్తారు, ఈయన మా బాస్ అని అనడం దేనికి సంకేతం? సో ఇవన్నీ ఆప్టిక్స్, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో అందుకోసమే కంటిన్యూస్గా విజయాలు సాధిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. సో ఇప్పుడు అస్సాం విషయంలోకి వస్తే, అస్సాంలో ఖచ్చితంగా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అస్సాము, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ అండ్ పుదుచ్చేరి. ఓకే, అందులో మేజర్గా వాళ్ళు ఫోకస్ చేస్తున్న రాష్ట్రాలు అస్సాం ఉంది అండ్ వెస్ట్ బెంగాల్ ఉంది. ఈ అస్సాము, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడులో కనుక ఎన్డీఏ కూటమికి అధికారం వస్తే, ఏఐడిఎంకే కనుక వస్తే 3 రాష్ట్రాలు గెలుచుకున్న వాళ్ళు అవుతారు. కేరళలో ఎట్లాగో రాకపోవచ్చు. ఓకే, బట్ చెప్తున్నాను అంటే అవకాశాలు ఎక్కడున్నాయో దాన్ని ఫోకస్డ్గా పనిచేయడము, పెద్దగా ప్రచారం చేయకపోయినా కావాల్సిన ప్రచారం ఎక్కడ జరగాలో అక్కడ చేసుకుంటూ వెళ్ళడము. సో దీని విషయంలో దట్స్ వై బీజేపీ గెలుస్తుంది అని అంటే ఇలాగే గెలుస్తుంది. ఇప్పుడు 96, 95 ఎన్నికల్లో రాహుల్ గాంధీ సారథ్యంలో ఓడిపోయారని చెప్తూ ఉంటారు చాలామంది సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకులు. అంటే ఇది ఇగ్నోరెన్సా, లేకపోతే వ్యూహాత్మక తప్పిదాల, లేకపోతే ఎన్నికలంటే సీరియస్నెస్ లేకపోవడం? 3 ఉన్నాయా? 3 ఉన్నాయి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి వల్ల గెలవడమో ఒక వ్యక్తి వల్ల ఓడిపోవడమో జరగదు. కానీ ఒక వ్యక్తి ఇచ్చే డైరెక్షన్ని బట్టి గెలవడాలు ఓడిపోవడాలు ఆధారపడి ఉంటాయి. అట్లీస్ట్ ఆయన డైరెక్షన్ ఇవ్వలేకపోయినా ఆయన బిల్డ్ చేసుకునే టీంని బట్టి ఉంటుంది. బిల్డ్ చేసుకునే టీంని బట్టి ఉంటుంది. ఆ బిల్డ్ చేసుకునే టీమే చాలా కీలకం. కాంగ్రెస్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక గులాం నబీ ఆజాద్, ఒక ప్రణబ్ ముఖర్జీ, లేకపోతే అహ్మద్ పటేల్, ఓకే, చాలా గొప్ప గొప్ప లీడర్లు ఉన్నటువంటి పార్టీ అది. అందులో అసలు విపరీతమైనటువంటి ఒక స్ట్రాటజీ మేకింగ్ యాక్టివిటీ జరిగేది. హెడ్లైన్స్ మేనేజ్మెంట్, మీడియాని ఎలా మేనేజ్ చేయాలి దగ్గర నుంచి, గవర్నెన్స్లో ఏ అంశాలు ఎలా తీసుకెళ్ళాలి దగ్గర నుంచి, వాళ్ళ రాజకీయాలు తెలిసినటువంటి పార్టీ అండి కాంగ్రెస్. రాజకీయాలు తెలియని పార్టీ ఏం కాదు అది, ఉపయోగించుకోవట్లేదు. కానీ వీళ్ళకి అర్థమవుతుంది వేరు. ఇప్పుడు వారం రోజులు 10 రోజులు నరవాడే పుస్తకం మీద వెళ్ళిపోయింది. నరవాడే పుస్తకంకి ఏమైనా లాజికల్ కంక్లూజన్ వచ్చిందా? నో లాజికల్ కంక్లూజన్. సో నిజంగానే ఒక ఇష్యూని మనం రేజ్ చేస్తున్నప్పుడు ఆ ఇష్యూ వల్ల మనం ఎంతకాలం దీన్ని మనం ఫైట్ చేయగలము, ఎంతకాలం మనము దీంతో మనం ముందుకు తీసుకెళ్ళగలము అనేది చాలా కీలకమైన అంశం. అది ఆయన బడ్జెట్ మీద మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన బడ్జెట్లోనే ఒక్క గణాంకం కూడా మాట్లాడలేదు. కేవలం ఆయన జూడో అన్నారు, ఇంకోటి అన్నారు, దాని చుట్టూ తానే తిరిగారు. ఎస్, అది ఇమీడియట్గా హెడ్లైన్స్ని తీసుకురాగలుగుతుందేమో. ఇమీడియట్గా నరవానే బుక్ పట్టుకొని తిరుగుతుంటే విజువల్స్లో కనిపిస్తుంది, ఆ విజువల్ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఛానళ్ళు కవర్ చేస్తాయి, అవన్నీ వేరు. కానీ నిజంగానే నరవానే పుస్తకంలో ఏముంది అనే విషయం వచ్చినప్పుడు అది తేలిపోతుంది. ఆ రోజు ఉండే హెడ్లైన్స్ని బేస్ చేసుకుంటే కనుక ఇట్లాంటి హెడ్లైన్స్ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు రోజుకు 10 క్రియేట్ చేయగలరు హెడ్లైన్స్. మనకు తెలుసు వాళ్ళు హెడ్లైన్స్ని మేనేజ్ చేసినందుకు ఇంకెవరు చేసి ఉండరు, వాళ్ళు మీడియాని మేనేజ్ చేసినందుకు ఇంకెవరు చేసి ఉండరు. అవన్నీ స్ట్రాటజీస్ గురించి చెప్తున్నాను నేను, అది నెగిటివ్గా మాట్లాడట్లేదు. నేను పాజిటివ్గానే మాట్లాడుతున్నాను. పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా మీడియా మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. తెలియకపోతే కష్టం కదా. ఒక మీడియా మేనేజ్ చేస్తున్నాడు, ఇంకొకటి చేయట్లేదు అని అంటే ఇలా తప్పు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాడు చేయాల్సిందే, వేరే అదర్ ఆప్షన్ లేదు. ఒక పొలిటీషియన్ ప్రజలకు చేరువవడానికి మీడియా కదా మాధ్యమం, లేదంటే సోషల్ మీడియా. అట్లీస్ట్ దాంట్లోనైనా సరే నువ్వు ప్రజలకు రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏ సాధనం ఉంటే ఆ సాధనాన్ని పర్ఫెక్ట్గా వినియోగించుకోవడం అనేది అవసరం. అందులో సభల్లో మాట్లాడడం కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎస్, అఫ్ కోర్స్ ఏఐ ద్వారా మోదీ సరెండర్ అయిపోయారు, ఇంకోటి నెరేటివ్స్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ నెరేటివ్స్ ఎంతకాలం ఉంటాయి, ఆ నెరేటివ్స్ నిజంగా ఓట్లుగా మార్చగలవా లేదా, ఇవన్నీ విశ్లేషణ జరుగుతోందా, ఇక్కడ కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది అనేది నా అభిప్రాయం. అండ్ ఓకే, ఇంకోటి ఏంటంటే ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం మాట్లాడినా గ్రౌండ్లో జరుగుతుంటేనే ఓట్లేస్తారండి. యాంటీ ఇన్కంబెన్సీ, ప్రో ఇన్కంబెన్సీ అని అంటారు. యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రజలు ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు. ఎందుకు? ప్రభుత్వం చేసిన పనులు సరిగ్గా లేకపోతే, లేకపోతే ప్రభుత్వం పనులే చేయకపోతే, రైట్. ప్రో ఇన్కంబెన్సీ అని మోదీ అంటారు. నువ్వు ప్రభుత్వం ఒక మాట చెప్పి ఆ మాటని అమల్లో చూపిస్తే ఆటోమేటిక్గా ప్రో ఇన్కంబెన్సీ ఓట్లు వస్తాయనేది మోదీ గారి లెక్క. సో అదే ఇప్పుడు అస్సాంలో చేస్తున్నది. సో అస్సాంలో ఆయన ముందే వెళ్ళారు, ఎందుకంటే అంతకుముందు బీహార్లో కూడా ఇలాగే జరిగింది. బీహార్లో అసలు అందరికంటే ముందు బీహార్ నుంచి ఎలక్షన్స్ ఎట్లా మనం ఎలక్షన్స్ కొట్లాడాలి అనేది వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు. తదనుగుణంగానే వాళ్ళ క్యాంపెయిన్ జరిగింది. ఎక్కడా మిస్ అవ్వకుండా, ఎక్కడా పట్టు వదలకుండా, ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా. మళ్ళీ సో మెనీ లీడర్స్ ఉంటారు అందులో.
ఆర్ఎస్ఎస్ నుంచి లీడర్షిప్ ఉంటుంది, లేకపోతే బీజేపీ నుంచి లీడర్స్ ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు, వేరే రాష్ట్రాల నుంచి అక్కడ తీసుకుపోయి డిప్లాయ్ చేస్తారు. వాళ్ళకి ఏం పని చేయాలో కూడా చెప్తారు. డిప్లాయ్ చేయడం మాత్రమే కాదు, ఏం పని చేయాలి, ఏ లీడర్లను కలవాలి, ఎక్కడ కలవాలి, ఏ కమ్యూనిటీని అవుట్రీచ్ కావాలి, ఇవన్నీ క్లియర్ థింగ్స్ ఉంటాయి. సో వీటన్నిటి మధ్య అస్సాం పర్యటనకు ఆ ఆసక్తి కనబడింది, అందుకే మనం డిస్కస్ చేస్తున్నాం. ఎస్, లాస్ట్ వన్ సార్, 1 minute. ఈ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఈజ్ ఇట్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ అస్సాంలో యాజ్ ఆఫ్ టుడే మీ ఏం చెప్తారు, ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయంటారు? ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఖచ్చితంగా బీజేపీ వైపే పూర్తిగానే కనబడుతుంది, క్లియర్ మెజారిటీ కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరితో నేను కూడా మాట్లాడుతున్నాను అస్సాంలో ఏంటి పరిస్థితి అని. అస్సాం ఇస్ క్లియర్లీ బీజేపీ వైపే ఉంది. బికాస్ ఎందుకంటే అదర్ పార్టీ వైపు అసలు చూడడానికి అవకాశం కూడా లేని పరిస్థితిని క్రియేట్ చేశారు అక్కడ. ఒకటి ఏంటంటే ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశాలు ఎలా పనిచేస్తాయో తెలియదు, ఎందుకంటే బికాస్ ముస్లిం కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువగా ఉన్న టైము. సో అక్కడ వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎటువైపు నిలుస్తారనేది చూడాలి. కానీ బట్ అదర్వైజ్ హిమంత బిశ్వ శర్మ వైపు ఒక సానుకూల దృక్పథంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తూ ఉన్నారు. అండ్ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి బీజేపీ అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంది యాజ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కూడా తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ అన్ఫిల్టర్డ్ కార్యక్రమంలో ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీ కామెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.